Hi, hello all, welcome back to our session. Today we are going to discuss some of the important concepts relating to our regular daily GK MCQs based on daily newspapers. So the first one is, which of the following person appointment has approved by Union Cabinet as the first CEO of Railway Board? సో రైల్వే బోర్డు ఫస్ట్ సీఈఓగా రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ ఏంటంటే ఒకరికి అపాయింట్మెంట్ చేసిందండి. సో ఆ క్యాండిడేట్ పేరు ఏంటంటే వికే యాదవ్ అండి. ఓకే రైట్. సో వికే యాదవ్ అనేటువంటి ఈ క్యాండిడేట్ ఎవరంటే, సో హీ ఈస్ ది ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్. సో ఈయన ఆల్రెడీ మన రైల్వే బోర్డుకు ఉండేటువంటి ప్రజెంట్ చైర్మన్ అండి. సో ఈ ప్రజెంట్ చైర్మన్ ని ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే, కొత్తగా మనకి సిఇఓ పోస్ట్ క్రియేట్ చేశారండి. సో అంటే మనకి రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ లో కొన్ని మోడరేషన్స్ అనేవి చేశారన్నమాట. సో అందులో భాగంగా ఏం చేశారంటే, ఇప్పుడు ఈ ప్రెసెంట్ చైర్మన్ ఏం చేశారంటే మనకి సిఇఓ కింద ఏంటంటే చేంజ్ చేయడం అనేది జరిగింది. సో రైల్వే బోర్డుకి ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే సిఇఓ పోస్ట్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ సిఇఓకి ఏంటంటే మనకి ఇక్కడ వికే యాదవ్ గారిని ఏంటంటే అపాయింట్ చేయడం అనేది జరిగిందండి. ఓకే రైట్. సో అయితే సమ్ ఆఫ్ ద రెగ్యులర్ రీసెంట్ అపాయింట్మెంట్స్ వస్తే చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఎస్ కృష్ణన్ అని చెప్పేసి ఉన్నారండి. సో ఎస్ కృష్ణన్, సో ఈయన ఎవరని చెప్పేసి అంటే, హీఈస్ ది ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఓకే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండి. ఓకే, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో రీసెంట్ గా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అపాయింట్ అయినటువంటి ఎండి అండ్ సిఇఓ ఎవరని చెప్పేసి అంటే మనకి ఎస్ కృష్ణన్ అండి. సో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అయితే మనకి ఎక్కడ ఉంటుందంటే మనకి న్యూఢిల్లీలో ఉంటుందండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ టు ది బ్యాంక్ ఏంటంటే, రీసెంట్ గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్షియల్ అఫైర్స్ వాళ్ళు ఏం చేశారంటే, త్వరలో ఈ బ్యాంక్ లో ఉండేటువంటి టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ని అంతటిని కూడా ఏంటంటే డిజిన్వెస్ట్ చేస్తాం అని చెప్పేసి అన్నారండి. సో కంప్లీట్ గా అంటే మీనింగ్ ఏంటంటే, కంప్లీట్ గా 100% ఆఫ్ షేర్ ని కూడా ఏంటంటే వీళ్ళు డిజిన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏమవుతుందంటే త్వరలో ఇట్ విల్ బికమ్ ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అవుతుందండి. ఓకే ఫైన్. ఇకపోతే మురళీ రామకృష్ణన్ అండి. సో మురళీ రామకృష్ణన్, సో ఈయన ఎవరని చెప్పేసి అంటే, హీ ఈస్ రీసెంట్లీ అపాయింటెడ్ న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. ఓకే, సౌత్ ఇండియన్ బ్యాంక్. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ అనేది ఒక చిన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ కి కొత్తగా అపాయింట్ అయినటువంటి ఎండి అండ్ సిఇఓ ఎవరంటే మనకి మురళీకృష్ణన్ గారు అండి. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ అనేది మనకి హెడ్ క్వార్టర్ అయితే ఎక్కడ ఉంటుందంటే మనకి హెడ్ క్వార్టర్ ఈజ్ ఎట్ త్రిశూర్ అండి. త్రిశూర్ ఇది ఒక డిస్ట్రిక్ట్ అండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి కేరళలో ఉంటుందన్నమాట. ఓకే క్లియర్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇదేంటంటే ఉషా పాడే అండి. ఓకేనండి రైట్, ఉషా పాడే. సో ఈమె ఎవరని చెప్పేసి అంటే, షీఈస్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఓకే డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అండి. ఓకే రైట్. సో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి కొత్తగా అపాయింట్ అయినటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకి ఉషా పాదే అండి. సో రైట్, ఇవి ఏంటంటే మనకి రీసెంట్ గా ఉండేటువంటి కొన్ని కొత్త అపాయింట్మెంట్స్ అండి. సో చూసుకోండి. నెక్స్ట్, ఆస్ట్రేలియా అపాయింట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ క్రికెటర్ ఐకాన్ యాజ్ ట్రేడ్ ఎన్వై టు ఇండియా అన్నమాట. సో రీసెంట్ గా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఇండియాకి ట్రేడ్ ఎన్వై గా ఒక క్రికెటర్ అయితే అపాయింట్ చేయడం జరిగింది. సో ఆ క్యాండిడేట్ పేరు ఏంటని చెప్పి అడిగారంటే, సో ద ఆన్సర్ ఇస్ మాథ్యూ హైడెన్ అండి. అండ్ a popular England sports person, డేవిడ్ క్యాపెల్, పాస్డ్ అవే రీసెంట్లీ. హీ ఈస్ అసోసియేటెడ్ విత్ ది గేమ్ ఆఫ్. యాక్చువల్లీ మనకు అబెచ్యూరీస్ ఉంటాయండి. సో అబెచ్యూరీస్ సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. సో రీసెంట్ గా డేవిడ్ క్యాపెల్ అనేటువంటి ఒక పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఏంటంటే చనిపోయారు అనమాట. సో హీఈస్ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్ అండి. సో అయితే ఈయన ఏ స్పోర్ట్ ఆడతాడని చెప్పేసి అడిగండి. సో హీఈస్ వెల్ నోన్ ఫార్మర్ క్రికెటర్ అండి. అండ్ ఈయన ఏంటంటే మన క్రికెట్ లో ఆల్ రౌండర్ అండి. Which company has owned the IMA Chanakya నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ అవార్డ్ 2020 అండి. ఓకే రైట్. సో రీసెంట్ గా ఏ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఐమా బిజినెస్ సిమ్యులేషన్ గేమ్ అండి ఇది. సో ఐమా వాళ్ళు ప్రజెంట్ చేసేటువంటి చాణక్య నేషనల్ మేనేజ్మెంట్ అవార్డ్ ఏంటంటే రీసెంట్ గా ఏ కంపెనీకి వచ్చిందని చెప్పేసి అన్నారు. సో ద ఆన్సర్ ఈస్ ఎన్టీపీసీ అండి. ఓకే, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తామండి. సో ద ఆన్సర్ ఈస్ ఎన్టీపీసీ లిమిటెడ్. And which company has partnered with the Bangladesh Water Development Board to bring the flood warning services to the country? సో రీసెంట్ గా ఏ కంపెనీ వాళ్ళు బంగ్లాదేశ్ వాటర్ డెవలప్మెంట్ బోర్డ్ తో పార్ట్నరింగ్ అనేది చేసుకున్నారండి. సో ఎందుకంటే బంగ్లాదేశ్ లో మనకి ఎప్పుడు కూడా ఎక్కువగా మనకి ఏంటంటే ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లడ్స్ నుంచి పీపుల్ ఏంటంటే అలర్ట్ చేయడం కోసం ఏంటంటే ఫ్లడ్ వార్నింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ బంగ్లాదేశ్ వాటర్ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళంటే ఏ కంపెనీతో అగ్రిమెంట్ అని చేసుకున్నారంటే, సో ద ఆన్సర్ ఈస్ గూగుల్ అండి. సో ఆల్రెడీ మనం ఇది వరకు న్యూస్ లో కనుక చూస్తే కనుక ఇదే గూగుల్ వాళ్ళు ఏంటంటే మనకి
వెస్ట్ బెంగాల్ ఉంది కదండి. సో వెస్ట్ బెంగాల్ వాటర్ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళు కూడా ఏంటంటే వాటర్ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళు కూడా సో ఇదే అగ్రిమెంట్ అనేది గూగుల్ వాళ్ళతో చేసుకున్నారండి. సో వీళ్ళకి ఇప్పుడు ఏం చేస్తుంటే వెస్ట్ బెంగాల్ స్టేట్లో మనకి ఏంటంటే ఫ్లడ్ వార్నింగ్ సర్వీసెస్ని కూడా ఆఫర్ చేయడానికి ఏంటంటే మనకి ఇదే గూగుల్ కంపెనీ ఏంటంటే మనకి సర్వీసెస్ని ఆఫర్ చేస్తుంది. సో ఇదేంటంటే ఎర్లియర్ లాస్ట్ మంత్లో మనకి జరిగినటువంటి ఒక అగ్రిమెంట్ అండి. మన ఇండియాలో అయితే కనుక వెస్ట్ బెంగాల్ స్టేట్ వాళ్ళు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఏంటంటే దీంతో పాటు బంగ్లాదేశ్ కంట్రీ వాళ్ళు కూడా చేసుకున్నారండి. ఎందుకంటే మనకి బంగ్లాదేశ్లో మనకి ఎక్కువ ఏంటంటే తరచూ ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో ఎందుకంటే అక్కడ మనకి రివర్ బ్రహ్మపుత్ర అనేది ఉంటుందండి. సో బ్రహ్మపుత్ర రివర్ వల్ల ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా ఏంటంటే మనకి ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే వాళ్ళ అసెట్స్ అనేవి లాస్ అవుతుంటారు అనమాట. సో దాని గురించి ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ నేను డెవలప్ చేసుకోవడం కోసం ఈ కంపెనీతో టైప్ అయ్యారండి. సో అయితే ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే టాటా పవర్ అండ్ టాటా మోటార్స్ కొలాబరేట్ టు సెటప్ ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ కార్పోర్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్. సో టాటా పవర్ వాళ్ళు అండ్ అలాగే టాటా మోటార్స్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి ఏంటంటే మన ఇండియాలో సోలార్ కార్పోర్ట్ ఏంటంటే ఒక దగ్గర మనకి ఏంటంటే సెటప్ చేయబోతున్నారండి. సో ఆ ప్లేస్ ఏంటని చెప్పేసి అడిగారు. సో ద ఆన్సర్ ఈస్ పూణే అండి. ఓకే రైట్, పూణే. సో ఈ పూణేలో మనకి చిఖానీ అనే ఒక ప్లేస్ ఒకటి ఉంటుందండి. సో ఈ చిఖానీ ప్లేస్లో ఏంటంటే మనకి లార్జెస్ట్ సోలార్ కార్పోర్ట్ని అయితే త్వరలో వీళ్ళు ఇక్కడ ఏంటంటే లాంచ్ చేయబోతున్నారండి. ఓకే రైట్, పూణే. అండ్ ది ఫెస్టివల్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ హిస్టోరల్ ఇంపార్టెన్స్ పాంగ్ లాబ్సోల్. ఓకే రైట్, పాంగ్ లాబ్సోల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారండి. సో ఏంటంటే పాంగ్ లాబ్సోల్ అనేటువంటి కల్చరల్ హెరిటేజ్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ని బేస్ చేసుకున్న ఒక ఫెస్టివల్ అనమాట. సో ఇది ఏ స్టేట్ లో సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి అన్నారు. సో ద ఆన్సర్ ఈజ్ సిక్కిం అండి. ఓకే రైట్, ద ఆన్సర్ ఈజ్ సిక్కిం. సో ఇది ఇక్కడ మనకి మిగిలిన ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ బేస్ చేసుకుని కూడా మనకి ఏంటంటే రీసెంట్ గా కొన్ని న్యూసెస్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ వన్ చూద్దాము, అస్సాం అండి. సో రీసెంట్ గా అస్సాం వాళ్ళు ఏంటంటే ఒక అస్సాం అసెంబ్లీ వాళ్ళు అంటే ఒక బిల్ అయితే వీళ్ళు రీసెంట్ గా పాస్ చేయడం అనేది జరిగిందండి. ఓకే రైట్, ది స్టేట్ హాస్ పాస్డ్ వన్ బిల్. ఇది దేనికోసం అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఫర్ ప్రొటెక్టింగ్, కరెక్ట్, ఇట్ ఈస్ ఫర్ ప్రొటెక్టింగ్ టాంజిబుల్ హెరిటేజ్, రైట్, టాంజిబుల్ హెరిటేజ్ అండి. సో హెరిటేజ్ అంటే తెలిసింది వారసత్వ సంపద అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. సో ఇలాంటి ఈ హెరిటేజ్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏంటంటే ఈ బిల్ అనేది వీళ్ళు ఏంటంటే పాస్ చేయడం జరిగింది. సో అయితే ఈ బిల్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఏంటంటే ఈ బిల్లో కొన్ని మనకి ఏంటంటే ఇది వరకు ఏవైతే కవర్ అవ్వనటువంటి కొన్ని మ్యూజియం ఆబ్జెక్ట్స్ అనేవి ఉండిపోయినాయండి. సో ఇది వరకు ఏవైతే మనకి కవర్ అవ్వనట్టు మ్యూజియం ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వీటిని ఈసారి ఏం చేశారంటే ఈ బిల్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఆ మ్యూజియం ఆబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాన్యుస్క్రిప్ట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. మాన్యుస్క్రిప్ట్స్ అంటే శాసనాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కదా. సో అవి కావచ్చు. అండ్ అలాగే కాయిన్స్ ఉంటాయండి. అండ్ అలాగే ఎపిగ్రాఫ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అండ్ అలాగే క్రాఫ్ట్స్ మన్షిప్, ఓకేనండి, క్రాఫ్ట్స్ మన్షిప్. సో అట్లాగే స్కల్ప్చర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, శిల్పాలు అని చెప్పేసి పిలుస్తారు కదా. సో ఇవేంటంటే ఎర్లియర్ బిల్ ఏంటంటే ఇవైతే ఇంక్లూడ్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు హెరిటేజ్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏంటంటే ఏవైతే కవర్ అప్ అన్నటువంటి మ్యూజియం ఆబ్జెక్ట్స్ ఉన్నాయో సో వీటిని ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా ఈ బిల్లోనికి ఇండెక్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇదేంటంటే అస్సాం స్టేట్ కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. సో ఇకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్స్ అంటే ఒక రెండు ఉన్నాయండి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే రీసెంట్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి సంబంధించి ఆ యూనియన్ టెరిటరీలో జనరల్ గా వాళ్ళు యూజ్ చేసేటువంటి 5 రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 రీజనల్ లాంగ్వేజెస్ ని ఆ యూటీకి సంబంధించి ఏం చేశారంటే అఫీషియల్ లాంగ్వేజెస్ గా ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేయడం అనేది జరిగిందండి అఫీషియల్ లాంగ్వేజెస్ గా. ఓకేనండి, సో క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఏ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి 5 రీజనల్ లాంగ్వేజెస్ ని రీసెంట్ గా యూనియన్ క్యాబినెట్ వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్ గా ఐడెంటిఫై చేయడం జరిగిందని చెప్పేసి అంటే ఆన్సర్ ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఆ 5 రీజనల్ లాంగ్వేజెస్ ఆర్ ఇప్పుడు చెప్పుకుంటే 5 అఫీషియల్ లాంగ్వేజ్ గా పిలువబడుతున్న లాంగ్వేజెస్ ఏంటంటే సో ఒకటి ఇంగ్లీష్ అండి. సో రెండు ఏంటంటే డోగ్రీ అండ్ మూడు కాశ్మీరీ అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే హిందీ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఉర్దూ. మీరు ఇక్కడ ఈ లాంగ్వేజెస్ ఏవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో ఎన్ని అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆ యూటీ నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి రైట్, ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ రిలేవెంట్ టు ది జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఇకపోతే రెండోది ఏంటంటే మనకి రీసెంట్ గా ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్ లో మన యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనకి రీసెంట్ గా ఇక్కడ బయోడైవర్సిటీ, ఓకే, బయోడైవర్సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కు దాన్ని ఏంటంటే రీసెంట్ గా లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఓకే రైట్, సో ఇన్ విచ్ ప్లేస్
ది న్యూ బయోడైవర్సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ విల్ బి సెటప్ అని చెప్పేసి అడుగుతుంటాడు. సో ద ఆన్సర్ ఈజ్ ఏంటంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఓకే రైట్. మనకి నేషనల్ బయోడైవర్సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి. సో ఇదైతే మనకి చెన్నైలో ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా బయోడైవర్సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఏంటంటే లాంచ్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఓకేనండి రైట్. ఈ రెండు ఏంటంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట. సో ఇకపోతే లాస్ట్ వన్ మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ సంబంధించి కూడా రీసెంట్గా మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా మనకి ఒక క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ ఒకదాన్ని లాంచ్ చేశారండి. సో దాని పేరు ఏంటంటే గంధక్ భారత్. ఓకేనండి గంధక్ భారత్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్, ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకదాన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందండి. సో గంధక్ అంటే మీనింగ్ అంటే జనరల్గా అంటే మట్టి అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఐ మీన్ అదే యాక్చువల్గా చెప్పాలంటే కనుక అన్‌క్లీన్‌గా ఉంటుంది కదండీ. సో అట్లాంటి అన్‌క్లీన్‌గా అంటే మనకి గార్బేజ్ గాని, వేస్టేజ్ గాని ఇదంతా పడుండి మనకేంటంటే చాలా చూడటానికి ఏంటంటే అంత బెటర్‌గా ఉండదన్నమాట. సో దీన్ని మనకి స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక ఇనిషియేషన్‌లో ఏం చేస్తారని చెప్పేసంటే ఎక్కడైతే మనకి ఇట్లాంటి ఈ వేస్టేజ్ అనేది ఉంటుందో సో దీని ఇప్పుడు అంతటిని కూడా క్లీన్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ అండి. సో సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక క్లీనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకేనండి. సో ఇట్ ఈస్ ఎ క్లీనింగ్ ప్రోగ్రామ్. ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే క్లీనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. సో అండర్ ది మిషన్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అండి. ఓకే రైట్. స్వచ్ఛ భారత్ మిషన్ అన్నమాట. స్వచ్ఛ భారత్ మిషన్‌లో లాంచ్ చేసినటువంటి ఒక చిన్న అవేర్నెస్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి గంధక్ భారత్ అండి. ఓకేనండి. గంధక్ అంటే మురికి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఏంటంటే మనం నీట్‌గా చేస్తూ ఉంటారండి. సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటంటే మనకి మధ్యప్రదేశ్ అన్నమాట. సో ఇవేంటంటే మనకి రీసెంట్‌గా మన పేపర్ బేస్‌లో వచ్చేటువంటి అప్డేట్స్ అండి. సో అవన్నీ కలిపి ఏంటంటే మనకు ఓ దగ్గర చెప్పుకోవడం జరిగింది. సో ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే విచ్ ఐఐటీ incubated startup launches Chakkar Deco to decontaminate N95 masks. సో జనరల్గా మనం ఏంటంటే కోవిడ్-19ని కొంతవరకు ఏంటంటే మనం ప్రొహిబిట్ చేయడం కోసం ఏంటంటే N95 మాస్క్‌ని వేర్ చేస్తుంటాం కదా. సో అవి మనం బయట కొన్ని ప్లేసెస్‌లో తిరిగేటప్పుడు అవి కూడా ఏంటంటే మనకు కంటామినేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అలా కంటామినేట్ అయినటువంటి ఈ N95 మాస్క్‌ని మళ్ళీ తిరిగి డీకంటామినేట్ చేయడం కోసం ఏంటంటే వీళ్ళు ఒక ప్రోగ్రామ్‌ని అయితే లాంచ్ చేశారండి. సో దాని పేరు ఏంటంటే మనకి చక్కర్ డీకో అన్నమాట. సో దీన్ని లాంచ్ చేసినటువంటి ఐఐటీ ఏంటంటే మనకి సో ఆన్సర్ ఈస్ ఐఐటీ ఢిల్లీ అండి. ఓకే రైట్. అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటింగ్ టు ఐఐటీ బాంబే అన్నమాట. ఇది ఆల్రెడీ నిన్న మనం వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అన్నమాట. ఐఐటీ బాంబే స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఎయిర్ స్కానర్ అనేటువంటి ఒక యాప్‌ను కూడా లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనండి. ఎయిర్ స్కానర్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఏంటంటే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఎయిర్ స్కానర్ అనేటువంటి అప్లికేషన్‌లో ఏవైతే మనం స్కాన్ చేస్తామో, స్కాన్ చేసినటువంటి ఆబ్జెక్ట్ వెంటనే మనకేంటంటే పీడీఎఫ్ ఫార్మాట్‌లోనికి అంటే ఇన్‌స్టాంట్‌గా మనకు కన్వర్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వెషన్స్ రిలేటింగ్ టు ది ఆప్షన్స్. ఇకపోతే నెక్స్ట్ వన్. ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రీసెంట్లీ రిజెక్టెడ్ విచ్ కంట్రీస్ రిక్వెస్ట్ టు లిస్ట్ 4 ఇండియన్స్ యాజ్ టెర్రరిస్ట్ మాట. సో రీసెంట్గా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఏం చేశారంటే ఏ కంట్రీ వాళ్ళు చేసినటువంటి రిక్వెస్ట్ని రిజెక్ట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇండియాలో ఒక 4 క్యాండిడేట్స్ ఏంటంటే టెర్రరిస్ట్గా వాళ్ళు ఏంటంటే ఐడెంటిఫై చేసి దాన్ని ఏంటంటే యూఎన్ఎస్సీ వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది. సో అయితే వాళ్ళు యూఎన్ఎస్సీ ఏం చేసిందంటే రీసెంట్గా రిజెక్ట్ చేసింది అనమాట. సో ఇంతకీ ఆ ఏ కంట్రీ వాళ్ళు చేసిన ప్రపోజల్ అంటే సో ద ఆన్సర్ ఈస్ పాకిస్తాన్ అండి. సో పాకిస్తాన్ ఈ ప్రపోజల్ చేయడానికి గల రీజన్ ఏంటంటే యాక్చువల్‌గా మనకి త్వరలో జాన్యువరి 2021లో యుఎన్ఎస్సీ అండి. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో మనకేంటంటే నాన్ పర్మనెంట్ మెంబర్‌గా మనకి త్వరలో ఏంటంటే మన ఇండియా ఏంటంటే మనకి వెళ్ళబోతుందండి. ఓకే. నాన్ పర్మనెంట్ మెంబర్‌గా ఏంటంటే ఇండియా అనేది జాయిన్ అవ్వబోతుందన్నమాట. సో అయితే ఈ నాన్ పర్మనెంట్ మెంబర్‌గా ఇండియా జాయిన్ అవ్వటాన్ని ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఎంత మాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారన్నమాట. సో అందుకోసం ఏం చేస్తున్నారంటే కొన్ని యాజిటేషన్స్ అనేవి ఏంటంటే మన కంట్రీ పైన ఏంటంటే వీళ్ళు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అయితే ఇన్‌ఫాక్ట్ రియాలిటీగా చెప్పాలంటే గనుక మనకి యూఎన్ఎస్సీలో ఉండేటువంటి అదర్ పర్మనెంట్ మెంబర్స్ అందరూ కూడా ఏంటంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ప్రపోజల్‌ని అయితే వాళ్ళు రిజెక్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఇదొక మేజర్ ఇష్యూ అండి. ఇకపోతే రెండోది చెప్పాలంటే గనుక ఆల్రెడీ ఇదివరకు మనం తెలిసి ఉంటుంది మీకు అందరికీ కూడా పాకిస్తాన్‌లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెర్రరిస్ట్ గ్రూప్ కూడా ఉంటుందండి. జైషే మొహమ్మద్ అని చెప్పేసి పిలుస్తుంటాము. సో ఈ జైషే మొహమ్మద్ చీఫ్‌ని కూడా మన ఇండియన్ వాళ్ళు ఏం చేశారంటే యూఎన్ఎస్సీ వాళ్ళ అండర్‌లో ఏంటంటే వాడిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ఏంటంటే ఐడెంటిఫై చేయడం జరిగిందన్నమాట. ఇదొక ఇష్యూ అండి. ఇకపోతే థర్డ్ వన్ ఏంటంటే ఆర్టికల్ 370 ఉంది కదండీ. సో దీన్ని కూడా ఏంటంటే మనం కంప్లీట్‌గా అబాలిష్ చేసామన్నమాట. సో ఈ 3 ఇష్యూస్‌ని కూడా ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళని డైజెస్ట్ చేసుకోలేక సో ఇండియా పైన ఏంటంటే కొన్ని యాజిటేషన్స్ అనేవి మనకి క్రియేట్ చేస్తున్నారన్నమాట. ఓకేనండి. రైట్. సో ఇవి జనరల్‌గా దీనికి ఉండేటువంటిది. ఇకపోతే వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటింగ్ టు ది చైనా కంట్రీ. సో ఇది కూడా మనం మొన్నటి వీడియోలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అన్నమాట. సో చైనా వాళ్ళు రీసెంట్‌గా మన ఇండియాకి చైనాకి ఉండేటువంటి బోర్డర్‌లో మనకేంటంటే కైలాష్ ఓకే. కైలాష్ ఓకేనండి. మానస్ సరోవర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. రైట్. ఈ ప్లేస్‌లో మనకేంటంటే వీళ్ళు కొత్తగా ఒక మిజైల్
ఓకే రైట్. మిజైల్ లాంచ్ సైట్ని ఏంటంటే వీళ్ళు రీసెంట్గా ఏంటంటే డెవలప్ చేయడం అనేది జరిగిందండి. ఓకే రైట్. మిజైల్ లాంచ్ సైట్ని ఏంటంటే కైలాస్ మానసరోవర్ బోర్డర్లో ఏంటంటే రీసెంట్గా డెవలప్ చేసినటువంటి ఆ కంట్రీ పేరు ఏంటంటే మనకి సో ఇట్ ఈస్ చైనా అండి. సో ఇవి ఏంటంటే ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఈ రోజు మనకి పేపర్లో ఉండేటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాము. సో విచ్ కంట్రీ విల్ పార్టిసిపేట్ ఇన్ ది 2021-2023 గోల్డ్ కప్ టోర్నమెంట్స్ ఇన్ యూఎస్ఏ యాజ్ ఏ గెస్ట్. సో ఏ కంట్రీ వాళ్ళు త్వరలో మనకి యూఎస్ఏ వాళ్ళు కండక్ట్ చేయబోయేటువంటి 2021-2023 గోల్డ్ కప్ టోర్నమెంట్స్ లో గెస్ట్ కంట్రీగా ఏ కంట్రీ వాళ్ళని పార్టిసిపేట్ చేయబోతున్నారని చెప్పేసి అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ ఈస్ ఖత్తర్ అండి. ఓకే రైట్. సో గోల్డ్ కప్ టోర్నమెంట్స్ ఇవి దేనికి సంబంధించి అంటే మనకి ఫుట్బాల్ కి సంబంధించినండి. ఓకే రైట్. ఫుట్బాల్ కి సంబంధించిన అనమాట. ఫుట్బాల్ వరల్డ్ కప్. ఓకేనండి రైట్. సో ఇందులో మనకి ఏంటంటే గెస్ కంట్రీగా మనకి పార్టిసిపేట్ చేయబోతున్నటువంటి ఆ కంట్రీ ఏంటంటే మనకి ఖత్తర్ అండి. ఈ ప్రోగ్రామ్స్ అయితే మనకి ఎక్కడ జరగబోతున్నాయి అంటే యూఎస్ఏలో జరగబోతున్నాయి అనమాట. అండ్ which country is going to host a summit of Council of Heads of SCO, Shanghai Cooperation Organization on November 30, 2020. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్ సమ్మిట్ ని రీసెంట్ గా మనకి ఏంటంటే నవంబర్ 30, 2020లో హోస్ట్ చేయబోతున్నటువంటి ఆ కంట్రీ ఏంటని చెప్పేసి అడిగారండి. సో ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ ఇండియా అండి. ఓకే రైట్. సో కొన్ని స్టాటిక్ పాయింట్ ఆఫ్ లో మనకి ఈ ఎస్సీఓ గురించి అడుగుతూ ఉంటారండి. టోటల్ గా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మనకు ఉండేటువంటి టోటల్ కంట్రీస్ ఏంటంటే మనకి 8 కంట్రీస్ అండి. సో దీంట్లో ఆల్రెడీ మనం ఏంటంటే 4 ఇక్కడ నేను ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఒకటి ఇండియా అండి, 2 చైనా అండ్ థర్డ్ వన్ రష్యా, 4th పాకిస్తాన్ అండ్ అలాగే మిగిలిన 4 కంట్రీస్ ఏంటంటే ఒకటి ఏంటంటే మనకి కజకస్తాన్ అండి. ఓకే కజకస్తాన్ అండ్ అలాగే కిర్గిస్తాన్ అండి, కిర్గిజ్స్తాన్. ఓకే అండ్ నెక్స్ట్ అలాగే తజికిస్తాన్ అండ్ ఫైనల్లీ ఉజ్బెకిస్తాన్. ఓకే క్లియర్ రైట్. సో ఇక్కడ ఉండేటువంటి 4 ఆల్రెడీ ఆప్షన్ ఉండేటువంటి 4 మొత్తం టోటల్ గా మనకి అంటే 8 కంట్రీస్ ఉంటాయండి. సో 8 కంట్రీస్ కలిపి ఒక గ్రూప్ గా ఫామ్ అయినాయండి. ఆ గ్రూప్ ని మనం ఏమని పిలుస్తాం అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకే రైట్. సో అండ్ అలాగే ఇంకా చెప్పాలంటే కనుక నిన్న క్లాస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసామన్నమాట. ఇదే షాంఘై కోఆపరేషన్స్ డిఫెన్స్ ఓకే మినిస్టర్స్ మీట్. సో డిఫెన్స్ మినిస్టర్స్ మీట్ అయితే మనకి ఎక్కడ జరుగుతుందంటే మనకి రష్యాలో జరుగుతుందండి. సో ఈ రష్యాలో జరుగుతున్నటువంటి ఈ ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టేరియల్ మీట్ కి ఏంటంటే మన కంట్రీ నుంచి అయితే మన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఏంటంటే విజిట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనండి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఇది నిన్న క్లాస్ లో మనకు అప్డేట్ ఉంటుందండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ఆ లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. ఇకపోతే నెక్స్ట్ వన్ అండర్ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ ప్రోగ్రామ్ గోవా పెయిడ్ విత్ విచ్ స్టేట్. ఓకేనండి ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ ప్రోగ్రామ్ లో గోవా అనేది ఏంటంటే ఏ స్టేట్ తో పెయిడ్ గా మనకి ఏంటంటే సెలెక్ట్ చేయడం జరిగింది అన్నారండి. సో ద ఆన్సర్ ఇస్ జార్ఖండ్ అండి. ఓకే రైట్. సో కొంచెం డీటెయిల్ గా నేర్చుకుందాము. సో ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనేటువంటి ఈ స్కీమ్ అయితే మనకి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి 2015లో ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. ఓకే రైట్. సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఈయన బర్త్ యానివర్సరీని బేస్ చేసుకొని మనకి ఏంటంటే ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఈయన బర్త్డే ఎప్పుడని చెప్పేసి అంటే మనకి October 31 అండి. ఈ October 31 ని మనం ఎట్లా అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి అంటే రాష్ట్రీయ ఓకే రాష్ట్రీయ ఏక్తా దివాస్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఓకే రాష్ట్రీయ ఏక్తా దివాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము లేదా ఓకే అండి రాష్ట్రీయ ఏక్తా దివాస్ అని చెప్పేసి అన్నాం. సో ఏక్తా మీన్స్ ఏంటంటే యూనిటీగా చెప్తూ ఉంటామండి. ఓకేనండి రైట్. సో అందు గురించి ఇంక స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటి ఒక స్టాట్యూని కూడా మనం ఏంటంటే బిల్డప్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇందుకు ఈ ప్రోగ్రామ్ తాలూకు మెయిన్ పర్పస్ ఏంటంటే జనరల్ గా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ప్రోగ్రామ్ లో జనరల్ గా మన ఇండియాలో ఉండేటువంటి అన్ని స్టేట్స్ ని కూడా అంటే ఒక స్టేట్ ని ఇంకొక స్టేట్ తో కానీ లేదా ఒక స్టేట్ ని ఇంకొక యూటీతో కానీ ఏం చేస్తారంటే పే చేస్తూ ఉంటారు అనమాట. సో ఎందుకు పే చేస్తూ ఉంటారని చెప్పేసి అంటే జనరల్ గా ఈ స్టేట్ లేదా స్టేట్ యూటీస్ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక డిఫరెంట్ కల్చర్ని కానీ లేదా ట్రెడిషన్స్ని కానీ ఓకేనండి లేదా కొన్ని కల్చరల్ బిలీఫ్స్ ఏంటంటే వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో ఒక స్టేట్ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఈ కల్చర్ ట్రెడిషన్ అండ్ అలాగే బిలీఫ్ సంబంధించిన నాలెడ్జ్ ని ఇంకొక స్టేట్ తో మనం ఏంటంటే పేర్ చేయడం వల్ల సో వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ నాలెడ్జ్ అనేది ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని ద్వారా ఒక స్టేట్ కి సంబంధించిన కల్చర్ ఇంకో స్టేట్ కి సంబంధించిన కల్చర్ లేదా ఒక స్టేట్ కి సంబంధించిన కల్చర్ ఇంకో యూటీ సంబంధించిన కల్చర్ ఏంటంటే వీళ్ళు ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాగా మ్యూచువల్ గా మనకి ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకోవడం వలన ఈ స్టేట్ లేదా స్టేట్ యూటీస్ మధ్య ఏంటంటే ఇంటిగ్రిటీ అనేది ఏంటంటే బెటర్ గా ఫామ్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న పర్పస్ అండి. అలాగే వీళ్ళు ఏంటంటే అలాంటి వాటి వల్ల ఏంటంటే కొంచెం యునైటెడ్ గా కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఒక పర్పస్ తో ఏంటంటే మనకి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే అండి రైట్. సో ఇది
ఈబీఎస్బి అంటే మనకేం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా అడిగితే కనుక ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫైన్, ఇకపోతే నెక్స్ట్ వన్. What is the India's ranking Global Innovative Index recently released by వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్? సో డబ్ల్యూఐపిఓ వాళ్ళు రిలీజ్ చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఇండియా తాలూకు ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగారండి. సో ఇండియాస్ ర్యాంక్ ఎంతంటే ప్రజెంట్ అయితే మనకి 48 అండి. ఇదే 2019 లో అయితే కనుక మనకి 52 లో ఉండేదండి ర్యాంక్. సో ఇప్పుడు 2020కి వచ్చినప్పటికి ఏంటంటే మనం ఏంటంటే కొన్ని ప్లేసెస్ అయితే మనం ఏంటంటే అప్వర్డ్ వెళ్ళడం జరిగింది. ద ప్రెసెంట్ ఇండియాస్ ర్యాంక్ ఇస్ 48 అండి. లాస్ట్ ఇయర్ అయితే 52 అనమాట. మీరు లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ గా మన ప్రజెంట్ ఇప్పుడు ఇయర్ ఇండియా ర్యాంక్ ఎంత అని గుర్తుపెట్టుకుంటుండండి. అండ్ అలాగే ద టోటల్ ఎన్ని కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేసిన మొత్తం 131 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినండి. ఈ టోటల్ 131 కంట్రీస్ లో మనకి లిస్ట్ లో టాప్ లో ఉండేటువంటి కంట్రీ అయితే మనకి ఏంటంటే స్విట్జర్లాండ్ అండి. ఓకే, స్విట్జర్లాండ్ అనమాట. సో అవుట్ ఆఫ్ 131 లో మన ఇండియా పొజిషన్ ఎంత అంటే మనకి 48th పొజిషన్ అండి. అండ్ అలాగే డబ్ల్యూఐపిఓ ఉంది కదండి. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము. సో దీని హెడ్ క్వార్టర్ అయితే మనకి ఏంటంటే న్యూయార్క్ లో ఉంటుందండి. సో మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ లో అడుగుతూ ఉంటారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. అండ్ అలాగే ఒక్కోసారి ఇలా కూడా అడగొచ్చండి. గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్ ని రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే సో ఇట్ ఈస్ నన్ అదర్ డబ్ల్యూఐపిఓ. And which Indian institute maintained its lead as the country's top institution in the Times Higher Education World University Rankings 2021? సో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021 అనేది మనకి ఏంటంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళని రిలీజ్ చేస్తుంటారండి. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ ర్యాంకింగ్స్ లో ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే టాప్ లీడ్ లో ఉందని చెప్పేసి అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏంటంటే మనకి ఐఐఎస్సి బెంగళూరు అండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అని చెప్పేసి పిలుస్తాము. సో దీని ర్యాంక్ అయితే మనకి ఏంటంటే టోటల్ గా మనకి 301 నుంచి 350 మధ్యలో ఉందండి. అండ్ అలాగే ఇకపోతే సెకండ్ లీడింగ్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి ఐఐటి రాపూర్ అండి. సో ఐఐటి రాపూర్ మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది అనమాట. సో వీళ్ళ తాలూకా ర్యాంక్ ఎంత అంటే మనకి 401 టు 500 అండి. ఓకే, సారీ 351 టు 400 అండి. అండ్ అలాగే ఐఐటి ఇండోర్ అండి. ఇది మనకి మధ్యప్రదేశ్ లో ఉంటుందండి. సో ఇదైతే మనకి 401 టు 500 మధ్యలో ఉందండి. అండ్ అలాగే బీహెచ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ అని చెప్పేసి పిలుస్తామండి. సో దీని ర్యాంక్ అయితే మనకి 601 నుంచి 800 మధ్యలో ఉందండి. ఓకేనండి రైట్. సో ఇవి జనరల్ గా మనకు ఉండే ర్యాంక్స్. అయితే మీరు ఏంటంటే ఇక్కడ ర్యాంక్స్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో టోటల్ వాళ్ళు ప్రెజెంట్ చేసిన ర్యాంకింగ్స్ లో మనకి ఏంటంటే ఫస్ట్ మనకు ఉండేటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ర్యాంక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ అడుగుతూ ఉంటారండి. సో దాని పేరు ఏంటంటే మనకి ఐఎస్సి బెంగళూరు అనమాట. ఇది లాస్ట్ మనకి చాలా ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా మనకి ఏంటి ఇదే టాప్ లో ఉంటాం అనేది మనం ఇందులో చూడొచ్చు అనమాట. సో బ్యాడ్ లక్ ఏంటంటే మనకి టాప్ 300 లో ఒక్క ఇండియన్ ఇన్స్టిట్యూషన్ కూడా లేదండి. సో టాప్ 300 తర్వాత ఏంటంటే మనకు ఉండేటువంటి ఆ వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే ఐఐఎస్సి బెంగళూరు అండి. ఫైన్. అకార్డింగ్ టు ది యునైటెడ్ స్టేట్స్ యాన్యువల్ according to the United States, right. According to the United States annual report, which country navies is now the largest in the world అండి. సో రైట్, రీసెంట్ గా యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఏంటంటే ఒక యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఏ కంట్రీ నేవీ అనేది ఏంటంటే వరల్డ్ లోనే లార్జెస్ట్ వన్ అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ద కంట్రీ నేమ్ ఇస్ చైనా అండి. ఓకే, సో ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ. So if you have any doubts, please mention your doubts on the comment section. Thank you very much.